తమ శిష్యులు ధనిమని కదా? ఇప్పుడు కాదు, అది ఒకప్పుడు. ఒక ఆసనంపై ఇద్దరు. ఆయువుతో పదవి పెరిగింది, బుద్ధి మాత్రం కాదు. ఎవరికి? ఎంతైనా వాళ్ళు మీ శిష్యులు కదా. ఓ అలాగా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? రాజగురువులు ధనీచారులు గారు, చెప్పండి రాజగురువులు మణిచారులు గారు. ఈ భక్తులందరూ ఏమీ చెల్లించకుండానే మన ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. మనకేవైనా ప్రసాదం పెడతారా? రాజగురువులు మణిచారులు గారు, ఇక్కడ ఎంతమంది అయితే నిలబడి ఉన్నారో అందరి ఖాతాలను నేను తెరిచే ఉంచాను. ప్రసాదం పెట్టకుంటే మన ఆశీర్వాదమే కాదు, మన చెంపదెబ్బ కూడా దొరకదు. అతి అద్భుతం.